మహావిశాఖ నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతోంది. కానీ తోపుడు బండ్ల సమస్యకు మాత్రం చెక్ పడకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోపుడు బండి వ్యాపారులను వేధించొద్దు, హాకర్స్ జోన్లు ఏర్పాటు చేయండని ఎన్నో ఏళ్ల క్రితం ఆదేశాలు ఇచ్చినా ఫలితం లేదు. దీంతో ఎక్కడికక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మహావిశాఖ నగరం మొదటి నుంచి వలసలకు కేంద్రంగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో చిరు వ్యాపారులు విశాఖ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు తోపుడు బండ్లు, ఫుట్పాత్ల మీద వ్యాపారాలతో జీవిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. చాలా మంది వినియోగదారులు ద్విచక్ర వాహనాలు లేదా కార్ల మీద వచ్చి సరిగ్గా తోపుడు బండి ఎదురుగానే వాహనం ఆపి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ చిరు వ్యాపారులకు ఎంతసేపు వ్యాపారం మీదనే దృష్టి తప్ప ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా చూడాలన్న ధ్యాసే లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. బడ్డీల తొలగింపు కోసం ఆపరేషన్ లంగ్స్ అమలు చేస్తున్న జీవీఎంసీ హాకర్ జోన్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహావిశాఖ నగరంలో ఇటు జీవీఎంసీ అటు ట్రాఫిక్ పోలీసులకు సైతం బడ్డీలు, తోపుడు బండ్ల తొలగింపు పెద్ద సవాల్గా మారిందనే చెప్పాలి. ఎక్కడైనా పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు తోపుడు బండ్లను తొలగిస్తే వామపక్షాలు, సిఐటియు, ఏఐటియుసి యూనియన్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. మేయర్, జీవీఎంసీ కమిషనర్లకు సైతం వినతి పత్రాలు అందజేస్తున్నారు. తోపుడు బండి వ్యాపారులు కుటుంబ పోషణ కోసమే వ్యాపారాలు చేస్తున్నారు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. కానీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా బండ్లు ఏర్పాటు చేయడం సమర్థనీయం కాదనే చెప్పాలి. ఇప్పటికే నగరంలో ఆటోల కారణంగా తీవ్ర ట్రాఫిక్ కష్టాలు పడాల్సి వస్తుంది. దీనికి తోడు తోపుడు బండి అవస్థలు కూడా తోడు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. విశాఖ నగరంలో ముఖ్యంగా ఎంవిపి కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, కొమ్మాది ప్రాంతాల్లో గల రైతు బజార్ల వద్ద తోపుడు బండ్ల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇంకా మర్రిపాలెం, కంచరపాలెం, అక్కయ్యపాలెం, వన్ టౌన్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్లు, ఫుట్పాత్ల మీద వ్యాపారాల కారణంగా నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్ 3 పరిధిలో గల ఒక్క సీతమ్మధారలో మాత్రమే హాకర్స్ జోన్ ఉండడం గమనార్హం. తరువాత ఎక్కడా కూడా హాకర్స్ జోన్ ఏర్పాటు ఊసే లేదు. కొన్నాళ్ల క్రితం జీవీఎంసీ పరిధిలో చిరు వ్యాపారులకు వెండర్ గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ ఇటు అధికారులు అటు ప్రజా ప్రతినిధులు లైట్ తీసుకోవడం వల్లనే చిరు వ్యాపారులకు ఒక వేదిక అంటూ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో దాదాపు పిఠాపురం కాలనీలో వార్డు కార్పొరేటర్ మొత్తం వీధి విక్రయదారులందరినీ కూడా లేపేసే పరిస్థితి. అలాగే మన మద్దిలపాలెం గానీ, లేకపోతే సంత వ్యాపారస్తులు గానీ, లేకపోతే ఎంఈపీలో ఉన్నటువంటి తోపుడు బళ్ళు కార్మికులు గానీ, విశాఖపట్నంలో ఎక్కడ అక్కడ అనేది లేదు. మొత్తం ప్రతి చోట కూడా తోపుడు బళ్ళు కార్మికుల్ని ఈ రోజు పెద్ద ఎత్తున దాడులు చేసి వాళ్ళని ఉపాధి లేకుండా చేయడం అనేది చేస్తా ఉన్నారు. పోలీసులు గానీ లేదంటే జీవీఎంసీ అధికారులు దాడులు చేయాలి. కానీ వాస్తవంగా అధికారులు కాకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా ఈ రోజు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, రాజకీయ నాయకుల దాడులు అనేది విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. అంటే చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళే, అమలు చేయాల్సిన వాళ్ళే ఈ రోజు దాడులు అనేది చేస్తా ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో ఈ రోజు తోపుడు బళ్ళు కార్మికులకి ఉపాధి రాక, ఉపాధి రక్షణ లేక రోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే బండి పెట్టిన తర్వాత ఏ అధికారి వస్తాడో తెలియదు, ఏ కార్పొరేటర్ వస్తాడో తెలియదు, బిక్కుబిక్కున వాళ్ళు వ్యాపారాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, కేంద్ర చట్టం 2014 ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా ఎక్కడికక్కడ హాకర్ జోన్లు అనేది ఏర్పాటు చేయాలి. దీనికి జేఎన్ఎన్ఆర్ఎం నిధులు కానీ, లేకపోతే దీనికి ఒక కేంద్రం నుండి కూడా నిధులు వస్తున్నాయి. ఇక్కడ మన మద్దిలపాలెంలో దాదాపు 35 బళ్ళు డిపో కానుకొని హాకర్ జోన్ ఏర్పాటు చేశారు. అక్కడ హాకర్ జోన్ బోర్డు కూడా ఉంది. అలాగే సిఎంఆర్ సెంట్రల్ ఏదైతే ఉందో, సిఎంఆర్ సెంట్రల్ పక్కన దాదాపు 35 మందికి హాకర్ జోన్ ఏర్పాటు చేశారు. ఇటువంటి వాళ్ళకి అంటే విశాఖపట్నంలో ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించేటట్టుగా హాకర్ జోన్ ఏర్పాటు చేయాలి. కానీ ఆ రకంగా చేయటం లేదు. కాబట్టి వచ్చినటువంటి నిధుల్ని వీళ్ళు వృధాగా ఇతర పనులకి, ఇతర సంక్షేమ పథకాలకి వాడుకుంటున్నారు తప్ప తోపుడు బళ్ళ కార్మికులకు ఉపాధి రక్షణ అనేది లేదు. కాబట్టి ఈ రోజు కార్పొరేటర్లు గాని, ఎమ్మెల్యేలు గాని, లేకపోతే జీవీఎంసీ అధికారులు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని వాళ్ళకి హాకర్ జోన్ కమిటీ ఏర్పాటు చేయాలి. హాకర్ జోన్ కమిటీలో వీళ్ళందరూ ఉండాలి.
ఉండాలి, యూనియన్ నాయకులు ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్ల నుండి కూడా అధికారులు ఉండాలి. అటువంటి హాకర్ జోన్ కూడా కమిటీలు ఏర్పాటు చేయకుండా ఈ రోజు నిర్లక్ష్యం అనేది చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా గతంలో ఉన్నటువంటి హాకర్ జోన్ కమిటీ రద్దయిపోయి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా దాన్ని ఏర్పాటు చేయలేదు. దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి, ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.